యో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. అండ్ ఇందులో చూసుకుంటే జిన్వు హాండాంగ్స్ గారిని కుక్కను కొట్టినట్టయితే కొట్టబోతున్నాడు అనమాట. అది ఏంటి అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకేం లేచకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్లో మన కామిష్ అయితే సమ్మన్ అయిపోయి ఉంటుంది. ఇంక ఇలా చెప్తుంది, మీరేనా నన్ను సమ్మన్ చేసింది, కింగ్ ఆఫ్ డెడ్, షాడో మొనార్క్. అది అలా మాట్లాడటం చూసి మిగతా వాళ్ళెవ్వరికీ కూడా ఏం అర్థం కాదనమాట. ఇంకా కామిష్ ఉండి మనుషులు అంటే దాని అర్థం మీరు చనిపోవాలి, కాబట్టి నేను మీ అందరినీ చంపేస్తాను అని చెప్పి తన మ్యాజిక్ ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తుంది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న గ్లాసెస్ అన్నీ కూడా పగిలిపోతాయి. ఇక డేవిడ్ ఉండి, అదే అమెరికన్ బ్యూరో హెడ్ అనమాట, చూసి షాక్ అయిపోతాడు. ఏంటి, దాన్ని బ్రేక్ చేసిందా? లిటరల్లీ ఇది టాప్ ర్యాంకింగ్ హంటర్స్ మ్యాజిక్ నుంచి ఎన్హాన్స్ చేసిన గ్లాసు అని చెప్పి అనుకుంటాడు. ఇంకా తీరా చూస్తే కామిష్ ఒక అటాక్ చేయబోతుంటుందన్నమాట. అది మిగతా వాళ్ళందరూ చూసి కూడా ఎవాక్టివేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఈలోగా జిన్వు ఉండి దాన్ని ఆపేయమని చెప్తాడనమాట. ఇంక ఇలా కామిష్కి చెప్తాడు, నీ హెడ్ లోపల ఉన్న మ్యాజిక్ క్రిస్టల్ అనేది కొంతకాలం కిందట తీసేశారు, కాబట్టి ఇప్పుడు నువ్వు రూలర్స్ యొక్క ఆర్డర్స్ని పాటించాల్సిన పనేమీ లేదు అని చెప్పి కామిష్తో అంటే మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, హంటర్ సంజీను మోస్టర్ టంగ్ మాట్లాడగలుగుతున్నాడా అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా కామిష్ ఉండి, ఓ షాడో మొనార్క్తో మాట్లాడితే ఇలాంటి ఫీలింగే కలుగుతుందన్నమాట. నిజానికి ఈ యొక్క లోలీ సర్వెంటే డ్రాగన్ ఎంపరర్స్కి సర్వ్ చేసింది, కానీ ఇప్పుడు ఒక కొత్త మొనార్క్ వచ్చాడు, కాబట్టి నా యొక్క పూర్తి గర్వం మీకే షాడో మొనార్క్ అంటే జిన్వు ఉండి, ఏంటి నువ్వు డ్రాగన్ ఎంపరర్కి సర్వ్ చేసావా అంటే కామిష్ ఉండి, అవును మై లార్డ్, నేను ది కింగ్ ఆఫ్ బర్సెక్ డ్రాగన్స్, ది మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్కి సర్వ్ చేశాను. ఇంకా జిన్వు మనసులో అనుకుంటాడు, ఇది ఒక ఇంక్రెడిబుల్ రేజు. నిజానికి నా యొక్క షాడో సోల్జర్ ఇంత పవర్ఫుల్ ఈగోని పొజెస్ చేయగలరా? నిజానికి మిగతా యొక్క మోన్స్టర్స్తో కంపేర్ చేస్తే ఇది వేరే లెవెల్లో ఉంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది ఒక ఇంక్రెడిబుల్ పవర్ని పొజెస్ చేస్తుంది. అయినా ఉన్నప్పటికీ ది కింగ్ ఆఫ్ ద డెడ్ షాడో మోనార్క్ అండ్ ద కింగ్ ఆఫ్ జైంట్స్ మోనార్క్ ఆఫ్ ది బిగినింగ్. ఇది ఖచ్చితంగా 9 మోనార్క్స్ని మెన్షన్ చేసింది సిస్టమ్, అందులో ఒకళ్ళు అయి ఉండొచ్చు. బట్ ఈలోగా చూసుకుంటే కామిష్ ఇలా చెప్తుంది, మై కింగ్, ఇది కాస్త బాధగానే ఉంది, కానీ నేను మీకు ఫేర్వెల్ చెప్పాల్సిన టైం వచ్చింది. ఇప్పటికి చూసుకుంటే మన యొక్క మీటింగ్ అనేది చాలా లేట్ అయిపోయింది మై లార్డ్ అంటే జిన్వు సిస్టమ్ అంటూ ఉంటాడనమాట. బట్ సిస్టమ్ వర్క్ అవుతూ ఉండదు. ఇంకా కామిష్ ఉండి, నిజానికి మీ యొక్క సోల్జర్స్ని చూసుకుంటే నాకు కాస్త ద్వేషం వస్తుంది, నేను మీకు సర్వ్ చేయలేకపోతున్నానని. ఐ హోప్ కనీసం వాళ్ళన్నా మీకు సర్వ్ చేస్తారని. అండ్ ఇంకోటి మై కింగ్, ఇక్కడ 4 హ్యూమన్స్ అయితే ఉన్నారనమాట, రూలర్స్ యొక్క పవర్స్ని తీసుకున్న వాళ్ళు, కాబట్టి వాళ్ళతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నిజానికి నా యొక్క కొత్త కింగ్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సిస్టమ్ ఉండి ఈ యొక్క షాడో ఎక్స్ట్రాక్షన్ అనేది ఫెయిల్ అయింది, దానికి రీజన్ ఈ యొక్క డెత్ అనేది చాలా కాలం కిందట జరిగింది, అందుకే ఎక్స్ట్రాక్షన్ అనేది అవ్వలేదు. ఇక జిన్వు కూడా ఇక్కడ జరిగిన డ్యామేజ్ అన్నిటికీ నేను చూసుకుంటాను, నేను మనీ పే చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ కోపం వచ్చి గోవన్ అయితే ఒక్క దెబ్బ కొడతాడు. దాంతో అది బ్రోక్ అయిపోతుంది అనమాట. ఇంకా ఊహించేలుండి జిన్వుని ఇలా అడుగుతాడు, ఏంటి నువ్వు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావంటే జిన్వు ఉండి, ఓ చిన్న పని మీద వెళ్ళాలి అని చెప్తాడు. అదంతా సరే, యో జిన్వుని మీట్ అయ్యావా అంటే జిన్వు ఉండి, ఏమంటున్నారు, ఊజించోలు ఉండి, నీ తర్వాత తను వెళ్ళిపోయాడు కాంటాక్ట్ చేయమని, పైగా నువ్వు చెప్పావంట కదా తనకి హంటర్ బ్యూరో దగ్గర వెయిట్ చేస్తున్నానని అంటే జిన్వు ఉండి, నేను ఇప్పుడే అక్కడి నుంచి రిటర్న్ అయ్యాను, మీరేం మాట్లాడుతున్నారు అనగానే యాడమ్ వచ్చి ఇంక ఇలా చెప్తాడనమాట, హంటర్ యో జిన్హో అయితే విజిటర్స్ లాగ్లో అయితే లేడు అంటే దాని అర్థం ఒక హంటర్ స్కావెంజర్ గిల్ నుంచి వచ్చి తన గురించి అడిగి 2 గంటల ముందు వెళ్ళిపోయాడు. అయినా అప్పటికి స్కావెంజర్ గిల్కి అండ్ హంటర్ బ్యూరో వాళ్ళకి దగ్గర సంబంధమే ఉంది, వాళ్ళు ఇలాంటి పనులు చేసుంటారు యాక్చువల్లీ. ఇప్పుడు నేను డైరెక్ట్ అని అడుగుతాను, ఇది కాస్త మంచి పని అని చెప్పుకోవచ్చు అంటే జిన్వు ఉండి, నాకెందుకో తేడా కొడుతుంది. ఇంక ఇటు పక్క లారా ఉండి, అంటే నువ్వు చెప్తుంది ఏంటి, ఆజిన్ గిల్డ్ యొక్క వైస్ లీడర్ని మేము ఎస్కార్ట్ చేస్తామని చెప్పి. ఇంకా లారాకి అర్థమవుతుంది, ఇది హంటర్ సంజిన్వుకి తెలుసా అంటే లేదు, హంటర్ సంజిన్వు ఎటువంటి న్యూస్ కూడా వెళ్ళలేదు. హంటర్ యో జిన్వు యొక్క కంపానియన్స్ అయితే అడిగారనమాట, హంటర్ సంజిన్వు బ్యూరో దగ్గర ఉన్నాడా లేడా అని అంటే లారా ఉండి, సరే అయితే మనం ఇప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాలి. ఇంకా యాడమ్ ఉండి తిరిగి చూస్తే అక్కడ జిన్వు ఉన్నాడు అనమాట. తీరా చూస్తే గాల్లో ఉంటాడు. ఇది నా తప్పే, నేను జిన్వు యొక్క ఫాదర్ని కాపాడినప్పుడు షాడో ఎక్స్చేంజ్ స్కిల్ని యూజ్ చేసినప్పుడు నా యొక్క షాడో సోల్జర్ని జిన్వుకి అసైన్ చేయలేదు. ఒకవేళ మళ్ళీ అలాంటిదే జరిగితే ఎరైజ్ అని చెప్పి జిన్వు యొక్క షాడో సోల్జర్స్ అందరినీ కూడా పిలిచి
తన్ని కనిపెట్టండి అని చెప్తాడనమాట. ఇంకా జిన్ యొక్క షాడో సోల్జర్స్ కూడా వెళ్తారు. ఇంక ఇటుపక్క చూసుకుంటే స్కావెంజర్ గిల్డ్‌లో కొంతమందయితే పడిపోయి ఉంటారనమాట. ఇంక థామస్ యాండ్రియా చూసి ఛా! హాంగ్ డౌన్సో గాడు చేసేసాడు అని చెప్పి పగలగొట్టేస్తాడనమాట గ్లాసెస్‌ని. ఇలా చెప్తాడు, హంటర్ హాంగ్ డాంగ్‌సుని కనిపెట్టండి. సంగ్ జిన్ వూ కనిపెట్టక ముందే ఏం జరిగినా సరే మనం ఖచ్చితంగా తన్ని కనిపెట్టాలి. అంటే హాంగ్ డాంగ్‌సు గాడేమో నవ్వుతూ ఉంటాడనమాట. ఇంక ఇటుపక్క జిన్ వూ కల్లే చూసుకుంటేనేమో ఒక బిల్డింగ్ పైనయితే నుంచొని ఉంటాడు. ఇంకా మిగతా యొక్క సిటిజన్స్ ఏం మాట్లాడుకుంటున్నారో అనేది మొత్తం వింటూ ఉంటాడు. ఇంక ఇలా అనుకుంటాడు, ఒకవేళ వాడు సిటీని వదిలేసి వెళ్ళిపోయాడా? కానీ జినువో ఒక కాంబాట్ టైప్ డి ర్యాంక్ హంటర్. నార్మల్ హంటర్స్ వచ్చి ఆర్ఎల్స్ నార్మల్ పీపుల్స్ వచ్చి కూడా తను ఏమీ చేయలేరు. ఎందుకంటే తను ఒక డి ర్యాంక్ హంటర్. ఈవెన్ ఎక్కువ మంది వచ్చినా కూడా ఏం చేయలేరు. ఒకవేళ హంటర్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్న కారు సడన్ గా మాయమైపోతే జిన్హోకి కాస్త బ్యాడ్ ఫీలింగ్ అనేది వస్తుంది అని తను ఖచ్చితంగా నోటీస్ చేస్తాడు. కానీ ఇక్కడున్న కేవలం ఒకే ఒక క్లూ వచ్చేసరికి స్కావెంజర్ గిల్డ్. ఓ స్కావెంజర్ గిల్డా? అయితే హాంగ్ డాంగ్స్ యొక్క యంగర్ బ్రదర్ అయిన హాంగ్ డాంగ్సు. నేను ఖచ్చితంగా చెప్పగలను తను మా కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను ఎప్పుడెప్పుడు అమెరికాకు వస్తానా అని. అంటే ఇంకా తన యొక్క బ్రదర్ చావు ఎలా జరిగిందో తెలుసుకుందామని చెప్పి చూస్తున్నాడు అనమాట. ఈవెన్ నేను అండ్ జిన్హో మాత్రమే ఆ యొక్క డంజన్ నుంచి తిరిగి సర్వైవ్ అయ్యి వచ్చింది. కాబట్టి హంటర్ హాంగ్ డాంగ్స్ ఖచ్చితంగా క్యూరియస్గా ఉండుంటాడు తన బ్రదర్ ఎలా చనిపోయాడో తెలుసుకుందామని చెప్పి. అయినా ఎవరికి తెలుసు జిన్ చియోల్ వార్న్ చేసింది నిజమవుద్దని చెప్పి. నిజానికి నేను అప్పుడు చేసిన దానికి ఎప్పుడు బాధపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను తనకి ఒక గాడ్ని ఇచ్చుంటే మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదేమో. ఇప్పుడు ఒకవేళ జిన్హో గాడికి ఏమన్నా అవ్వాలి, వాడిని ముక్కల కింద నరికి పోగులు పెడతా. ఇంకా ఇటుపక్క థామస్ యాండ్రీ ఏమో ఏంటి ఇంకా న్యూస్ ఏం లేదా అంటే లేదని చెప్తాడు. ఇంకా మనసులో ఇలా అనుకుంటాడు, వాడేంటి చావుకి భయపట్టలేదా? మేబీ హంటర్ హాంగ్ డాంగ్స్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయి ఉండొచ్చు. అయినా ఉన్నప్పటికీ హంటర్ సంగ్ జిన్ వూ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హంటర్. కాబట్టి స్ట్రెంత్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది చూసి తను భయపడాలి. అంటే దాని అర్థం తెలిసి చేస్తున్నాడు. కాబట్టి వీడు నిజంగా వెర్రోడు. ఒకవేళ ఇది నాకు ముందే తెలుసుంటే నేను ఏదో ఒకటి చేసేవాడిని. నిన్న హంటర్స్తో చాలా కైండ్గా ఉంటున్నానా? సరే లారా, సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే లారా ఉండి ఇలా చెప్తుంది, హంటర్ బ్యూరో వాళ్ళ యొక్క కోఆపరేషన్ వల్ల హంటర్ హాంగ్ డాంగ్స్ యొక్క మూమెంట్స్ని ప్యాటర్న్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. బట్ తన యొక్క యాక్టివిటీ అనేది ఎక్కడా కనపడలేదు. ఇంకా థామస్ యాండ్రీ ఉండి సరే తను ఎక్కడున్నాడో వెతకండి, నేను కూడా వస్తున్నాను. కానీ ఆగులారా, హంటర్ బ్యూరో వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలిగారు అంటే లారా ఉండి మేము వాళ్ళకి చెప్పాం ముందుగానే హంటర్ హాంగ్ డాంగ్స్ని కనిపెట్టకపోతే హంటర్ సంగ్ జిన్ వూ మనని చంపేస్తాడని. అంటే ఇంకా డిప్యూటీ డైరెక్టర్ ఉండి ఏంటి 100 మంది ఉన్నారా అంటే యాడమ్ ఉండి మన యొక్క రేట్స్ అన్నీ షెడ్యూల్ చేసి పెట్టాం కదా అవన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి, మిగతా యొక్క హంటర్స్ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఇంకా డిప్యూటీ డైరెక్టర్ ఇలా మనసులో అనుకుంటాడు, ఒకవేళ స్కావెంజర్ గిల్డ్లో ఉన్న ప్రతి ఒక్క హంటర్ మూవ్ అయిపోతే ఈ యొక్క స్కావెంజర్ గిల్డ్ మెయిన్ గిల్డ్ మాస్టర్ అయిన థామస్ యాండ్రియే దీని వెనకాల ఉంటాడు. ఇది చాలా పెద్ద సమస్య, అసలు ఏం జరగబోతుంది అని చెప్పి చూస్తే ఒక సీజ్ చేసిన ఫ్యాక్టరీలో జిన్హోని అయితే పెట్టుంటాడనమాట హంటర్ హాంగ్ డాంగ్స్. పైగా దీనికి తోడు ఒక 2 మెంబర్స్ని అయితే పిలుస్తాడనమాట. బట్ అక్కడ చూసుకుంటే మన జిన్హోని చాలా దారుణంగా కొట్టి పడేసి ఉంటారు. అది చూసి ఏంటి వీడిని ఇంత దారుణంగా కొట్టామంటే హంటర్ హాంగ్ డాంగ్స్ ఉండి నేను వాడిని చంపాలని చెప్పి ఏమీ అనుకోవట్లేదు, జస్ట్ నాకొక్క థింగ్ మాత్రమే తెలుసుకోవాలని ఉంది. నిజానికి థామస్ అంటే నాకు చెప్పింది ఏంటంటే హంటర్ సంగ్ జిన్ వూని ముట్టుకోవద్దని. కానీ హంటర్ సంగ్ జిన్ వూని ఇబ్బంది పెట్టాలని చెప్పి నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే నాకు ఆన్సర్స్ ఇచ్చే వ్యక్తి ఇంకొకతను కూడా ఉన్నాడు. నేను తనకి చెప్పింది ఏంటంటే తను హానెస్ట్గా అక్కడ ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా మా బ్రదర్ ఎలా చనిపోయాడు ఆ టెన్షన్లో అది మొత్తం చెప్పేస్తే తనకి ఒక్క గీత కూడా పడకుండా వదిలేస్తా. కేవలం నాకొక్క మాట వినాలని ఉంది అంతే. అదే హంటర్ సంగ్ జిన్ వూ నా యొక్క బ్రదర్ని చంపాడు అని ఒప్పుకుంటే చాలు, అప్పుడు ఈజీగా నేను యూ జిన్హోని అయితే వదిలేస్తాను. సరే ఇంకా లే అని చెప్పి కొడతాడనమాట జిన్హోని. ఇంకందులో ఉన్న ఒక హీలర్ ఏమో వావ్ వీడు ఇన్ని దెబ్బలు కూడా తట్టుకున్నాడా, నార్మల్గానైతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడు, పైగా వీడేంట్రా ఇంత స్టబ్బల్లా ఉన్నాడు అని అన్న వెంటనే హాంగ్ డాంగ్స్ వచ్చి జిన్హోని గోడకేసి కొడతాడనమాట. ఇంకిలా చెప్తాడు, జాగ్రత్తగా విను, నేను నిన్ను చంపాలనుకోవట్లేదు, ఇదిగో వీడి కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడు చూడు, వాడు ఒక మంచి హీలర్. ఆఖరికి నువ్వు చావు చివరంచుల్లో ఉన్నా సరే తను హీల్ చేసి నిన్ను కాపాడగలడు. అంటే దాని అర్థం నువ్వు నాకు నిజాలన్నీ చెప్పేస్తే తను హీల్ చేస్తాడు, లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా ఇలా తన్నులు తింటానే ఉంటావు. అండ్ ముఖ్యంగా నీకు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక సీజ్ అయిన ఫ్యాక్టరీ, అరౌండ్ 5 years అవుతుంది సీజ్ చేసి. కాబట్టి నువ్వు ఎంత గట్టిగా అరిచినా కూడా ఎవ్వరు వచ్చి నీకు హెల్ప్ చేయరు. సో ఏమంటావు, మాట్లాడతావు ఎప్పటికైనా కొద్దిగా అంటే జినో ఉండి ఆఫ్ అంటాడు.
ఏంటి అని చెప్పి కోపంగా చూస్తాడు. జిన్హో ఉండి ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్తాడనమాట జిన్హో. దాంతో హాంగ్ డాంగ్స్ కోపం వచ్చి జిన్హోని మళ్ళీ కొడతాడు. ఇక పక్కనే ఇంకోడు ఉండి హంటర్ హాంగ్ డాంగ్స్ ప్లీజ్ కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు గనక ఇతన్ని చంపటానికే మాకు డబ్బులు ఇస్తే గనక నాకు ఇదేం అవసరం లేదు. సరే నేను జాగ్రత్తగా ఉంటా అని చెప్పి హాంగ్ డాంగ్స్ కూడా అంటాడు. సరే ఇంక తెలుసుకుంది చాలే, తన్ని వదిలి ఏం మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నా అని చెప్పి సగం హాంగ్ డాంగ్స్ యొక్క ఫేస్ అండ్ సగం హాంగ్ డాంగ్స్ యొక్క ఫేస్ అయితే చూపిస్తారు. అండ్ అక్కడ చూసుకుంటే జిన్హో యొక్క షాడో సోల్జర్ అయితే ఉంటాడనమాట. ఏంటి ఒక ఆర్కా డంజన్ బ్రేక్ ఏమన్నా అయిందా, నాకు దీంతో పని లేదు అని చెప్పి అటాక్ చేయడానికి వస్తూ ఉంటే ఎక్స్చేంజ్ అని చెప్పి అంటాడనమాట. ఇదంతా ఎవరో తెలుసు కదా, మన జిన్హో. ఇంకా ఇటుపక్క జిన్హో సైడ్ చూసుకుంటే తన మదర్ టెన్షన్ అవుతూ ఉంటారనమాట. తీరా చూస్తే టీవీలో జిన్హో అయితే కనిపిస్తాడు. అది మన బేరు జీనా అందరూ చూస్తారు. వెంటనే బేరు ఒకటైతే సెన్స్ చేస్తాడు. ఈ ఫీలింగు ఇది నాకెప్పుడో ఒకసారి కలిగింది, ఇప్పుడు కింగ్ కోపంగా ఉన్నాడు. ఇంక ఇటుపక్క అమెరికన్ హంటర్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. డంజన్స్లో చాలా ప్రమాదం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అండ్ చాలా బాగా క్లియర్ చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తే సరే సార్ అంటారు. బట్ ఈలోగా చూసుకుంటే ఒక షాడో అయితే కదులుతుందనమాట. అది చూసి వాడు చెప్తాడు సార్ మీ షాడో అనేది కదిలింది అంటే, కానీ వాడేమో నమ్మడు. ఇంక ఇటుపక్క కారులో చూసుకుంటే థామస్ ఆండ్రీ అయితే వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా థామస్ ఆండ్రీ ఉండి కార్ ఆపమని చెప్పాను కదా, ఆల్రెడీ అది మొదలైంది అని కార్ డోర్ని అయితే పగలగొట్టుకొని బయటకైతే దూకేస్తాడు. సరే నేను వెళ్తాను నన్ను ఫాలో అవ్వని చెప్పి డ్రైవర్కి చెప్పేసి పరిగెడతాడు. లిటరల్లీ మా థామస్ ఆండ్రే దూకిన దెబ్బకి ఆ రోడ్డుకి చాలా గట్టిగానే డ్యామేజ్ అయింది. ఇంక ఇటుపక్క హాంగ్ డాంగ్స్ దగ్గర చూసుకుంటే హాంగ్ డాంగ్స్ కానీ ఒక దెబ్బ అయితే కొడతాడనమాట. వాడు రక్తం కక్కుకొని దూరంగా వెళ్ళి పడతాడు అని చెప్పి అక్కడ చూస్తే మన జిన్హో ఉంటాడు. అంతటితో నీ చాప్టర్ అయితే అయిపోతుంది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.